ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల నగరపాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. శనివారం వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్, వెంకటేశ్వర టాకీస్, శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువలు, ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయం, దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామని అన్నారు. ఓర్వలేక విమర్శలు చేసేవారికి అభివృద్ధితో గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. తన ఇంటి ముందు నుంచి 2 టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. 2027 ఏప్రిల్లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు వచ్చి ఫస్ట్ డే అవార్డు వచ్చిన నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. మొన్న ఆఖరికి ఎలక్షన్ వచ్చిన స్టేజ్లో కూడా చెప్పాను కావాలి, హైదరాబాద్ అర్థంకి మంచిగా కావాలని చాలా సందర్భాలు చెప్పాను. ఆర్కిటెక్ పీజీ పెళ్ళి ఇంకా వచ్చిన 9 నెలల నుంచి ఏదైతే కార్యక్రమాలు జరుగుతుంది వాటి గురించి ఎవరికి తెలిసిన విధంగా మాట్లాడుకుంటూ పోతాను. హాస్పిటల్కి 50 కోట్లు వచ్చింది, 300 కోట్లు ఉన్నారు, ఎట్లా అవుతుంది, ఇక్కడికి వెళ్ళి అవుతుంది. అప్పుడే చెప్పాను నేను 300 కోట్లు క్లియర్ చేసాను, 50 కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టాను, మిగతా 50 క్రోర్స్ బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అవుతుందా ఇయర్లో కూడా మళ్ళీ కూడా చెప్తాను. ఆ దినం నేను ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేశాను. ఇవాళ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం అంటే నేను చేసే ఛాలెంజ్కు అదే దానికి కట్టుబడతాను. నేను 2021 ఏప్రిల్ లోపల 2 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని చెప్పిన దానికి ఇవాళ కూడా కట్టుబడున్నా. 2027 ఏప్రిల్ 21 నాడు చెప్పాను. నేను దమ్ము ధైర్యం అంటే ప్రూవ్ రెడీగా చెప్పాను, కూడా ఛాలెంజ్ చేస్తాను. మీరు ఓపెన్ చేస్తే మొత్తం కాషాయ బట్టలు చేసి రాజకీయాలు పెట్టిపోతారా, ఇప్పుడు దమ్మంటారు బయట వచ్చి మాట్లాడాలి. కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుందో నాకు వేసి నా కోట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను, పని చేసాకనే మాట్లాడతాను. ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని పనులు మొదలైనా కనబడుతున్నాయి. ఇది హాస్పిటల్ది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి, నేను రెడీ సిద్ధంగా. 2027 ఏప్రిల్ 21 డేట్ చెప్తున్నా. అప్పుడు చెప్పిన డేట్కి ఇవ్వాలి కట్టుకోవాలి. నేను 6 నెలలు అయిపోయింది, 6 నెలలు పెంచలేదు, దానికే కట్టుకోవాలి. రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు 2-3 కోట్లు తెచ్చిన పాపాన ఓడిపోయాకు నేను చెప్పిన 75 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జీవో కూడా బహుశా నేను రావాలి, కానీ సంబంధిత అధికారులు కొందరు మీటింగ్లో కానీ కొందరు 4-5 రోజులు జీవో వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తుంది 75 కోట్లు. 37 కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు, 35 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీను సీసీ రోడ్లకు. ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసామో మొదలు అంతా మెయిన్ మార్కెట్ పెట్టాము. తర్వాత గోదావరి రోడ్ కూడా కలిపింది. దాంతో ఇంకో 6 కోట్లు పెంచి 78 కోట్లకు సేమ్గా సంతకమైంది. ఫైల్ సర్కిల్ అయిపోయింది. సోమవారం లేకపోతే మ్యాక్సిమం 40 రూపాయలు కోటలు. ఏదైతే టెంపుల్ షెటర్స్ గురించి చాలామంది సందేహాలు ఉండే, సార్ మా అందరినీ కూడా కొట్టిండు, మాది ఇంక మాత్రం మూర్తలేదని. దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు 15 రోజులు అయిపోయింది. హైకోర్టు లాస్ట్ వర్కింగ్ అయినాడు అనుకుంటే ఆర్డర్ వచ్చింది. అప్రూవ్ కాలే కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాం, మనం జీపీ లెటర్ ఇస్తాము. ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. ఎవరైతే 4 అనుకుంటే 30 గుంటలు ఇప్పుడు పాత బాగా లోపలికి తెలుసుకోవాలి. ఇప్పుడు రికార్డుకు ఉన్న ప్రకారం రెడీగా ఉన్న ప్రకారం 30 గుంటలు. 30 గుంటలు ఎక్కడికక్క వాళ్ళు మండే నాడు ట్యూస్డే నాడు సర్వేలు మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తాం, ఆ తర్వాత తీసేస్తాం. ఆ ముఖ్యమంత్రి చౌరస్తా పక్క ఏదో పేల ఉందంటే వాళ్ళు ఏదో
ఇవ్వలేని కూడా ఏముండదు, రోడ్డు మీద కట్టుకుని ఇవ్వలేని తీసేసేది. దానికి కాంపిటీషన్ లేదు, నోటీసులు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. ఇక నేను చెప్పని చాలా ఉన్నాయి. కర్కటాపురం స్టార్ట్ అయింది కాబట్టి హాస్పిటల్ నడితే అయిపోయింది, మహాప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది, ఇది స్టార్ట్ అవుతుంది, 6 లేన్ స్టార్ట్ అవుతుంది, బ్రిడ్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మిగిలింది వాళ్ళ లెక్క చివరి తెచ్చి పాలాభిషేకాలు నాకు షో కాదు. కానీ మా ఇంటి మీద ఏదైతే 2000 ఉన్నదో కనెక్షన్, అది కూడా అన్నీ ఇప్పుడు బాబు సభాభవనం సత్యనారాయణ సమాజం వస్తే ఇంకో 2 నెలలు అది కూడా శాంక్షన్ చేసుకోవచ్చు చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇది అత్తదా పోదా అన్నమాట, అయిపోయింది. డబ్బులు వచ్చినాయి, ల్యాండ్ లార్డ్స్కు డబ్బులు కూడా తీసుకున్నాడు. 90% పేమెంట్ అయిపోయింది. ఇంకో 10% కట్టిన సోమవారం మంగళవారం అవి అయిపోతాయి. అయిపోయినాక వచ్చే వారం విడిచిపెట్టి వచ్చే వారం గ్రౌండ్ క్లీన్ చేసేసి లెవెల్ చేసేసి లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తున్నారో వాళ్ళు ఏం ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేసి దాని పెట్టుబడి ఎంత, దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, బ్యాంకు లోన్ ఎంత, ఇంకేమైనా సబ్సిడీస్ ఉన్నాయి, సబ్సిడీస్ ఎంత, ఇవన్నీ చేస్తే పవర్ కన్జంప్షన్ ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, దాంతోపాటు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అది ప్రిపేర్ చేసి దాన్ని బట్టి ల్యాండ్ సైజ్ ఏం కావాలో దాన్ని బట్టి లేఅవుట్ చేసి ఆల్రెడీ మీకు జూన్ 2nd వీక్లో వాళ్ళు పిలిచి మాట్లాడి ఇక్కడ మీటింగ్ పెడతాం. మంచిర్యాల అతివేగం ప్రాణాలను హరిస్తుందని ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని డీసీపీ భాస్కర్ కోరారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్లో ట్రాఫిక్ నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి వేగంగా వెళ్లడం వల్ల ప్రాణాలు గాలిలో కలుస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు నడిపేందుకు ఇవ్వవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సిఐ ప్రమోద్, ఇతర అధికారులు, వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ మీరు చూస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల జోన్ అంటే ఇంకా పిల్లడు హెల్మెట్ పెట్టుకోకపోతే కూడా 500 రూపాయలు ఫైన్ వేసిరని నిష్ఠూరంగా అంటే మీరు ఎక్కడో 10వ తరగతి పిల్లోడు యాక్సిడెంట్ అయ్యారు, బుక్కు బూడిదైపోయింది. డాక్టర్లుగా సైరన్ మిస్త్రీ గారు సిఇఓ మరి ఉన్న భార్యా బిడ్డలకి కన్నీళ్లు మిగిల్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చివరకు మిగిల్చిందేమిటి? ఎన్నో కుటుంబాల్లో పోలీసులంటే భయమేదా? పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు? కారు సరిగ్గా నడపకపోతే కదా. 10th మీరేం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఏం పని చేస్తారండి? షాప్ ఉంది. 10వ తరగతి పిల్లగానికి బండి సహకరించండి, వాహనాన్ని తాగి నడపడం మానండి. जब भी आप शराब पीकर गाड़ी चलाने की सोचें तो अपनों की आवाजें गौर से सुन लें। शायद वो आवाजें आप आखिरी बार सुन रहे हो। शराब మద్యం సేవించి వాహనం నడపకండి. కూలి పని ఎక్కడ ట్రాక్ సైడ్ డ్రైవింగ్ చేసినావు? ఇక్కడ ముందు వర్క్ నడుస్తుంది, రైల్వే ట్రాక్ కాడ సోమగూడెం కాడ కదా, బైపాస్. బైపాస్ సోమగూడెం నుంచి అది బండి ఎవరి పేరు మీద ఉంది? నీ పేరు మీద ఉంది. ఆయన వయసు ఎంత? 19. ఏమనుకోకు సార్, ఎలాగైనా వచ్చేస్తాను.
పాపం ఎదుగని ఇతను ఇలా మారాడు, మళ్ళీ సాధారణ మనిషి అవుతాడో లేదో తెలియదు. ఇంత ఘోర ప్రమాదానికి గురి చేసి ఆ కుటుంబానికి కన్నీళ్లు పెట్టించిన పాపం ఎవరిది? తను ఏం మిగుల్చుకున్నాడు? రేపు శ్రావణికి స్కూల్ కూడా సెలవు. ఇవాళ ఎలాగైనా సరే సినిమాకి తీసుకెళ్ళాలి అంటుంది. వచ్చేస్తానులే, అరగంటలో అక్కడ ఉంటా. కోర్టులో కంప్లీట్ కావాలి. నేను ఆర్టీఓకి చెప్తాను, ఆర్టీఓకి పంపించాలి బండ్లని. ఆర్టీఓకి పంపిన తర్వాత ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండదు, తుప్పు పట్టిపోవాలి బండ్లు. భయం లేదు, ఫస్ట్ అవగాహన ఉంది. అందరికీ తెలుసు రాంగ్ సైడ్ పోతే యాక్సిడెంట్ అవుతుంది, మనుషులు చేస్తారు, మేము చేస్తాం, అవతలని చంపుతాం. మర్డర్కి దీనికి ఏమైనా తేడా ఉందా? రోడ్ యాక్సిడెంట్స్కి మర్డర్కి తేడా ఉందా? ఉన్నదానే? మర్డర్లు ఏమవుతుంది? మనిషి ఏమవుతుంది? ప్రాణం పోతుంది. యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. మర్డర్లో చనిపోయిన వ్యక్తి కుటుంబము రోడ్డు మీదకి వస్తుంది. నేను ఒక ట్రాక్టర్ ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఒక పిల్లోడు చనిపోయాడు, 23 సంవత్సరాల పిల్లోడు, యువకుడు. వాడికి చిన్న పాప ఉంది. వాడు చేసిన నేరం ఏం తెలుసా? కుటుంబాన్ని సాధన కోసము పాల వ్యాపారం చేస్తాడు. పొద్దున్నట్టు ఇల్లు పాలు కలెక్షన్ తీసుకొచ్చి మంచిర్యాల వేస్తాడు. వాడిని ఒక దుర్మార్గుడు ట్రాక్టర్ డ్రైవరు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చి హిట్ చేస్తే స్పాట్లో చనిపోయాడు. ఇది మర్డర్ కేసు పెట్టొద్దా? పెట్టాలా పెట్టొద్దా? ఎందుకు క్షమించాలి? మీరు రోడ్డు నియమనాలు పాటించకపోతే మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాలి? ఇక్కడ ఎర్ర టెండర్ నిలబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. నెక్స్ట్ టైం కౌన్సిలింగ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉండాలి, అందరు నిలబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఒక్క బండి కూడా పోదు. ఈ రోజు నుంచి చెప్తున్నాను. మంచిర్యాల జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాణాలు చాలా విలువైనవి. మీ పిల్లల ప్రాణాలు విలువైనవి. అంతకంటే ఎక్కువ బయట పిల్లల ప్రాణాలు కూడా విలువైనవి. మైనర్కు డ్రైవింగ్ ఇవ్వడం, సెలవులు వచ్చినాయని తల్లిని బతిలాడిందనో, తండ్రి మీద కోపంతోటో ప్రేమతోటో 2 లక్షల బండి 3 లక్షల బండ్లు కొనియడము, అది మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేస్తున్నారు. ఇంకొకటి పెద్దవాళ్ళు తెలిసి రాంగ్ సైడ్ పోతున్నారు. రాంగ్ సైడ్ ఎంత ప్రమాదం అంటే హైవే మీద చాలా ప్రమాదం. ఒక్క యాక్సిడెంట్కు 3 ప్రాణాలు పోతున్నాయి. ఈ సంవత్సరం మంచిర్యాల జిల్లాలో ఈ 4 నెలల్లోనే 47 మంది చనిపోయినారు. అంత యువకులు 25-30 సంవత్సరాల యువకులే. అన్నిటికి కారణం మనుషుల తప్పిదమే. ఇప్పుడు రోడ్లు బాగాలేమని కాదు, రోడ్లు బాగుండి ర్యాష్గా డ్రైవ్ చేయడం, నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, తాగి డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ భయం లేదు. ఆ భయం ఎట్లా వస్తుంది అంటే, ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా, మైనర్ డ్రైవింగ్ చేసినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, డ్రైంక్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా బండ్లు సీజ్ చేస్తాము. పాకిస్తాన్పై ఉగ్రవాదులపై విరోచితంగా పోరాటం చేసిన సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఐబీ చౌరస్తా నుంచి ఆరంభమై ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరు వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షుడు విరబల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఉగ్రమూకలకు వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పారని కొనియాడారు.
విజయవంతం చేసిన సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ మంచిర్యాల పట్టణ పుర ప్రముఖులు, వ్యాపారస్తులు, కార్మికులు, ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా తిరంగా యాత్రలో పాల్గొని ఇవాళ తిరంగా యాత్రని విజయవంతం చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటే గతంలో కూడా 2009లో ముంబైలో దాడులు జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఉండేది. అప్పుడు దాడులు జరిగి 100 మంది కంటే పైన చనిపోతే మనం ఏం చేసినాము, అమెరికా దగ్గరికి పోయి బతిల్లాడుకున్నాం. ఇది పరిస్థితి. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక్క బుల్లెట్ అటు నుంచి ఇటు వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ అటుపోతారు. మొట్టమొదటిసారి 1971 యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని కూడా కొట్టడం జరిగింది. అంటే ఒకటి, తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో టెర్రరిస్టుల క్యాంప్స్ ఉన్నాయో పిఓకేలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, వాటి మీద దాడి చేయడం. రెండోది, ఇదంతా కూడా పాకిస్తాన్ యొక్క సైన్య మద్దతు లేకుండా, సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు కనుక పాకిస్తాన్ యొక్క ఆర్మీ కావచ్చు, అటు ఎయిర్ ఫోర్స్ బేసెస్ని కూడా దాడి చేయడం జరిగింది. మూడవది, ఇవాళ మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూసినాం. అంటే భారతదేశం యొక్క శక్తి, భారతదేశం మీద దాడి జరిగితే ఎట్లా దానికి మనము న్యూటన్ యొక్క 3వ సూత్రం వింటాం, యాక్షన్కి ఈక్వల్గా ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఇది న్యూటన్ యొక్క 3వ సూత్రం. బంతిని కింద కొడితే ఎంత గట్టిగా కొడితే దానికంటే ఇంకా ఎక్కువ గట్టిగా అది పైన లేస్తుంది. అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ యొక్క చర్యలు అటువంటి. ఇవాళ పాకిస్తాన్కి నీళ్లు లేకపోవడము, ఇట్లా అనేక విధాలుగా ఇవాళ భారత్ ఒక సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ సింధూర్ని చేసినందుకు మంచిర్యాల ప్రజలందరూ కూడా, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు. అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 దళాలకు కూడా మంచిర్యాల నియోజకవర్గ, మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ఈ విజయ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పహల్గామ్ లోపల 26 మంది భారత మహిళల సింధూరాన్ని వాళ్ళ కళ్ళ ముందే లాక్కున్నటువంటి సంఘటనకు ప్రతీకారంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము పాకిస్తాన్ ప్రభుత్వంపై అనేకమైనటువంటి దౌత్యపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మన భారతీయ సైనికులు పెద్ద ఎత్తున వ్యోమికా సింగ్ కావచ్చు, అదేవిధంగా ఇతర భారతీయ వీరనాళీలు ఎవరైతే మా యొక్క భారత మహిళల యొక్క సింధూరాన్ని లాక్కపోయిన తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వచ్చి వాళ్ళ పాకిస్తాన్ సవరాల మీద ఏకకాలం లోపల దాడులు చేసి దీనికి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ లోపల భారత సైనికులు పెద్ద ఎత్తున 16 వైమానిక స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. 9 తీవ్రవాద స్థావరాల మీద చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క సాధారణ పౌరుల మీద దాడి జరపకుండా, సాధారణ ప్రజలను హింసించకుండా, వాళ్లకు గాయపరచకుండా వాళ్ళ మీద ప్రతీకారం తీసుకున్నటువంటి ఘనత మన యొక్క సైన్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ సైన్యానికి మనము బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో దుందుబి మోగించినటువంటి సందర్భం లోపల దౌత్యపరంగానేమో మోడీ గారు నీళ్లు ఇవ్వకపోతే ఆహాకారాలు చేస్తా ఉన్నారు పాకిస్తాన్ ప్రజలు దేహి మాకు నీళ్లు ఇవ్వండి అని నిన్ననే ఉత్తరం రాసిర్రు. అన్ని రకాల ఒత్తిడి చేసుకొచ్చి ఇక మీదట ఏ ఒక్క బాంబు భారతదేశం లోపల తీవ్రవాద పేలినా దాన్ని పాకిస్తాన్ దాడిగా గుర్తిస్తా ఉన్నాము. మళ్ళా మేము ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పి హెచ్చరించినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఈ యొక్క సంఘటన లోపల నరేంద్ర మోడీ గారికి మద్దతుగా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వివిధ కుల సంఘాలతోటి, ఆటో సంఘాలతోటి, అదేవిధంగా బైక్ ర్యాలీలు, ఆటో ర్యాలీలు చేసి తిరంగా ర్యాలీ చేయాలని మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన కారణంగా ఈ రోజు జిల్లా కార్యక్రమం లోపల కేంద్రం లోపల పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ చేస్తా ఉన్నాము. శ్రీరాంపూర్ ఏరియా తాళ్లపల్లి సమీప గోదావరి నది ఇసుక రీచ్ను శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు.
నది నుంచి ఇసుక ట్రాక్టర్ను నడిపి రిచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని విధాల అభివృద్ధికి ఇసుక వనరులు చాలా అవసరమని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోల్బెల్ట్ వాసులకు అందుబాటులో ఉండే విధంగా తాళ్లపల్లి గోదావరి నది నుంచి ఇసుక తీసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. గృహ అవసరాలకు, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక ముఖ్యమైందని అన్నారు. ప్రజలు ఇసుక రిచ్ నుండి ఇసుక కొనుగోలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, నాయకులు ధర్ని మధుకర్, తోట కిష్టయ్య, పూదరి కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఇంకా 15 రోజుల లోపల ఇందిరా మిల్లు ఫైనల్ అవుతున్నాయి కాబట్టి ఇందిరా మిల్లు కోసం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఇసుక ఉచితంగా ఇస్తాం. ఉచితంగా అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, అంటే ఇసుకకు ఛార్జీలు లేకుండా ఇస్తామని చెప్పండి. దానికోసం వర్షాకాలమైన ఇబ్బంది పడి ఇసుక రీచ్ ఓపెన్ చేయాలి. దీంతోపాటు వేరే వాళ్ళు కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకుంటారు, బయటికి పోయి ఇసుక వేలకు అవుతుంది, ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఇక్కడ ఓపెన్ చేయాలి. ఈ మెయిన్ రోడ్ గీతల పక్క అంతా 1450 రూపాయలు అవుతుంది. నస్పూర్ వరకే ఇక్కడికి వెళ్ళి తీస్తారు, ఎందుకంటే మంచిర్యాల కోసం ఎంపీలు ఉన్నది కాబట్టి అక్కడ అవసరం లేదు. ఇక్కడ మాత్రం 2 రేట్లు. ఇందిరా మైన్లకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పనులకు కూడా, ప్రభుత్వ వర్క్లు ఏమన్నా కూడా వాటికి కూడా ఉచిత ఇసుక మొత్తం డీటెయిల్ చేసి క్యాలిక్యులేట్ ఎంత సీన్ చెప్పి దాని ప్రకారం చేసి ప్రభుత్వ పనులు ఏవైనా కానీ డిఎంటీపీ కానీ టీఎఫ్ ఏ పనులైనా ప్రభుత్వ పనులకు ఇసుక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇసుక మీద దందలు నడవద్దు, డబ్బులు వేస్ట్ కావద్దు, ప్రభుత్వ డబ్బులు వేస్ట్ కావద్దు, ప్రైవేట్ డబ్బులు వేస్ట్ కావద్దు అని ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఈ కార్యక్రమం ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుంచి మాకు మా నెత్తిన పోయింది, మా మీద బరువు పోయింది, అన్ని సక్రమంగా జరుగుతుంది. మా వాళ్ళు ట్రాక్టర్లు వేసిన పట్టుకొని ఫైన్లు వేసింది, సంతోషం. ఇక్కడ మా వాళ్ళకి ఫైన్లు వేస్తే మిగతా అందరూ ఇది వెళ్తుంది కదా, ఇక్కడ ఏం తరపతి అని చెప్పి తప్పకుండా చేస్తాం. అట్లనే మా కార్యకర్తల నాయకులు ఖచ్చితంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా పిల్లల్లో కానీ ఎక్కడ కూడా ప్రతి దాంట్లో వాళ్ళ పాత్ర గణనీయం. వాళ్ళు చేపట్టేయాలి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి సరైన గుర్తింపు ఉంటే సరైన న్యాయం చేస్తాం. అన్ని రకాల ఇంపార్టెంట్ చేసుకుంటారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్తో కలిసి పర్యటించారు. పట్టణంలో వర్షాకాలంలో ముంపుకు గురవుతున్న జిఎన్ఆర్ కాలనీని ఆయన సందర్శించారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు సన్నద్ధత పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కాలనీ పక్క నుండి ప్రవహిస్తున్న స్వర్ణవాగులో నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు తగ్గించాలని, కాలనీలో ప్రవహించే నాల వెడల్పు పెంచి ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. మేడం
రిజర్వాయర్ దగ్గర 6 lakhs క్యూసెక్స్ రిలీజ్ వల్ల అప్పుడు వచ్చిన డ్యామేజ్తో ప్రమాదంతో మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఫ్లడ్ సీజన్ ముందే ఈరోజు కలెక్టర్ గారితో ఇక్కడ ఉన్న ఎస్సీ ఇరిగేషన్ గారితో అట్లాగే మన కమాండెంట్ ఎన్డీఆర్ఎఫ్ గారితో విజిట్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ ఏంటంటే శ్రీరామ్ సాగర్తో ఎట్లా కోఆర్డినేట్ చేస్తూ అట్లాగే పైనుంచి వచ్చిన నీళ్ళు ఏ రకంగా మన మేనేజ్ చేయగలుగుతాము, హౌ టు ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్, టైమింగ్ ఎట్లా ఇవ్వాలి, ప్లస్ ఈ 2 మండలాల్లో ఇక్కడ కడంలో దస్తూరాబాద్లో ఎఫెక్టెడ్ విలేజెస్ ఒక 10 నుంచి 12 విలేజెస్ ఉన్నాయి. దానికి మన ఏ సిస్టమ్ ప్రకారంగా ముందే అడ్వాన్స్గా అలారం ఇస్తూ అవసరం పడితే ఎవాక్యుయేషన్ కూడా టైంలో చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఎస్సీ ఇరిగేషన్ అట్లాగే ఇరిగేషన్ టీమ్ కాన్ఫిడెంట్గా ఉంది దట్ గతంలో 22లో ఎట్లా సిచ్యువేషన్ అయింది అటువంటి మళ్ళీ రాకూడదు. దాని ప్రకారంగా గేట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, దట్ దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ అడ్వాన్స్గా మనం ప్రిపరేషన్ కోసం ఫ్లడ్ టైంలో ఎక్కువ వాటర్ వస్తే, ఫ్లాష్ ఫ్లడ్ వస్తే డ్యామేజ్ జరగకూడదు, అట్లాగే మినిమైజ్ చేయడానికి అండ్ ఇవాక్యుయేషన్ కూడా టైమ్లీ ఇవాక్యుయేషన్తో సో దట్ విలేజర్స్ అండ్ క్యాటిల్స్కి మినిమం డ్యామేజ్తో మేనేజ్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామ చెరువులో పూడిక తీసి చెరువును పునరుద్ధరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీటీసీ ఎండి యాకూబ్ అలీ ఆధ్వర్యంలో రైతులు, మత్స్యకారులు కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాకూబ్ అలీ మాట్లాడుతూ గతంలో అటవీ ప్రాంతం నుండి వచ్చే నీరు చెరువులో చేరేదని, ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం ఉపరితల గని ఏర్పాటు చేసి ఓసీ మట్టిని చెరువుకు అడ్డంగా పోయడంతో వర్షాకాలంలో ఆ మట్టి చెరువులోకి చేరి పూర్తిగా నిండడంతో నీరు లేకుండా పోయిందని వాపోయారు. వ్యవసాయమే జీవనాధారం, చేపల పెంపకమే ఉపాధిగా జీవనం సాగిస్తున్న వారి బ్రతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పశువుల దాహార్తిని తీర్చడానికి వీలు లేకుండా ఉన్న చెరువును నాశనానికి కారణమైన సింగరేణి యాజమాన్యంతో చర్చించి పూడిక పనులు చేపట్టి వర్షాకాలం వరకు రైతులకు, మత్స్యకారులకు అందుబాటులోకి తెచ్చే విధంగా కమిషనర్ చొరవ చూపాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రైతులు, మత్స్యకారులు గట్టయ్య, వెంకటస్వామి, నూనె శ్రీనివాస్, రవీందర్ బాబు, యాదగిరి, పోషం, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ కమిషన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి గ్రామస్తులకు ఎఫెక్టెడ్ ఏదైతే ఉందో సింగరేణి వాటికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వాటర్ కానివ్వండి, డ్రైనేజీ, రోడ్లు, తర్వాత వాతావరణాన్ని మంచిగా దాని కాలుష్యం కాకుండా చేస్తాం. యాజమాన్యం ఓపెన్ కాస్ట్ పనులు మొదలుపెట్టేటప్పుడు మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, చెట్లు పెడతాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎఫెక్టెడ్ ఏరియాలో, సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు మంచినీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ అన్ని సదుపాయాలు కల్పిస్తామని మాట ఇచ్చి వారు మర్చిపోవడం జరుగుతూ ఉన్నది. గత 15 సంవత్సరాలు సింగరేణి నడిచింది. ఈ అమరావతి చెరువులోకి MK4 మ్యాగజిన్ నుండి వరద నీరు వచ్చి చెరువు నిండేది. ఓసీ తీయడంలో ఆ మట్టిని, ఓసీ మట్టిని గుట్టలుగా వచ్చేటువంటి వాగుపై నీళ్లు రాకుండా పోయడం జరిగింది. అదే కాకుండా ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ మట్టి వేరైతే గుట్టలుగా ఊసి మట్టి పోశారో అవి వర్షానికి కొట్టుకొచ్చి ఈ చెరువులో సుమారుగా 5 ఫీట్ల వరకు పూడిక పేరుకుపోయి ఉన్నది. ఈ చెరువుపై సుమారు 50 మంది రైతులు మరియు 75 మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తున్నారు. ఇలా చేపల పెంపకం కూడా జరుగుతూ ఉండేది. రాను రాను ఈ పూడిక తీసిపోయి మొత్తం చెరువు అంతా ఎండిపోయింది. పూడిక తీయాల్సిన అవసరం ఉంది. సింగరేణి యాజమాన్యం ఈ పూడికను తీయమని ఎన్నిసార్లు చెప్పినా మేము చేస్తాం, టెండర్ పిలుస్తాం, అది చేస్తామని చెప్పి అన్ని చెప్తాను, కానీ ఇంకా పనులు మొదలు పెడతాం లేదు. ఇక 15 రోజుల్లో వర్షాకాలం వస్తే ఈ పూడిక కూడా తీయరాదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం,
మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే సింగరేణి యాజమాన్యం ఈ పూడికను తీసేసి ఇక్కడి రైతులను, మత్స్యకారులను నీళ్లు ఉండే విధంగా చెరువులో చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ చెరువు సుమారు 100 ఎకరాలకు ఎక్కువ ఉన్న చెరువును ఈరోజు 20 ఎకరాల విస్తీర్ణంలోకి రావడం జరిగింది. అలానే గత 15 సంవత్సరాల కింద ఓసీ మైన్ స్టార్ట్ చేసిన సింగరేణి యాజమాన్యం ఇక్కడ రైతులకు 2 పంటలు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు నిండు గర్భిణిలాగా వాటర్ ఉండేటట్టు చేస్తామని ఆ రోజున్న జీఎం గారు తెలపడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఓసీ మట్టి ఈ చెరువులోనికి కొట్టుకొని వచ్చి ఇదొక ప్లే గ్రౌండ్ లాగా మారడం జరిగింది. సుమారు 4 మీటర్ల లోతుకు ఓసీ మట్టి అంతా చేరడం జరిగింది. గత 2023 సంవత్సరంలో ఆ రోజున జీఎం గారికి మా రైతులము, మత్స్యకారులము మేమంతా వెళ్ళి లెటర్ పెట్టడం జరిగింది. 2028 లెటర్ పెట్టాము ఇది పూర్తిగా తీయమని చెప్పేసి. రీసెంట్గా 2025 2 నెలలు కూడా ఇప్పుడున్న జీఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఇరిగేషన్ వాళ్ళు ప్రాబ్లం చేస్తుందని చెప్పేసి జీఎం గారు మరియు అక్కడ ఉన్న సిబ్బంది మాకు తెలపడం జరిగింది. గత 3 నెలల నుండి ఈ పంటను మొత్తం ఈ రైతులతో మాట్లాడి ఈ పంట మీరు వేయకండి, మనం వాటర్ తీస్తేనే సింగరేణి యాజమాన్యం మనకి మట్టి తీస్తాట అని చెప్తే ఈ రైతులు మానవతా దృక్పథంతో ఈ వాటర్ను బయటికి తీసేసి గత 4 నెలల నుంచి వెళ్ళి ఈ చెరువును ఎండబెట్టడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ప్రతి వారం రోజులకు 10 రోజులకు ఒకసారి జీఎం గారిని, జీఎం సిబ్బందిని మేము కలవడం జరుగుతుంది. మీకు 15 రోజుల లోపల మీకు పూడిక తీస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి కార్పొరేట్కి పంపించాము. రేపొస్తుంది మాపొస్తుంది అని చెప్తే అకాల వర్షాలు పడుతుంది. అంతకుముందు 2023లో కూడా ఈ చెరువులో తీస్తానని చెప్తే అదే అకాల వర్షాలు పడి చెరువు ఎండడం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.